రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఈ నెల 15వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సంగారెడ్డి జిల్లా నుంచి ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కొత్త రేషన్ కార్డులు జిల్లాలకు చేరుకోగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే కొత్త రేషన్ కార్డుల ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత సులభంగా అందనున్నాయి. ప్రభుత్వం కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టనున్నది తెలుస్తుంది. దీన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్ట్గా సంగారెడ్డిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి అటు జిల్లాల వ్యాప్తంగా కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. ముఖ్యంగా చూసుకుంటే కనుక సంగారెడ్డి నుంచి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే ప్రభుత్వం ఇక్కడ ప్రతిష్టాత్మకంగా స్మార్ట్ రేషన్ కార్డులను ఎందుకు ప్రవేశపెట్టాలనుకుంటుంది? ఇప్పటికే ఆల్రెడీ రేషన్ కార్డులు ఉన్నాయి కదా. ఎస్, మ్యూట్లో ఉంది సునీల్, మ్యూట్లో ఉంది మీది. సునీల్, ఆల్రెడీ రేషన్ కార్డులు ఉన్నాయి ప్రజల దగ్గర, అందరూ కూడా ఇప్పుడు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకొస్తున్నారు. దీని ద్వారా బెనిఫిట్ ఏమని చెప్తుంది ప్రభుత్వం? గత 10 ఏళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో కొత్త మెంబర్ కూడా, కుటుంబంలో కొత్త మెంబర్ కూడా రేషన్ కార్డులో చేర్చేందుకు కూడా అవకాశం లేకపోయింది. అప్పటి దరఖాస్తులు ఆ విధంగా పెండింగ్ ఉన్నప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త మెంబర్ ని కూడా యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తామని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో స్మార్ట్ రేషన్ కార్డు వ్యవస్థను తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పటి వరకు రేషన్ కార్డు ఉన్నటువంటి రేషన్ సరుకులు తీసుకోవడానికి ఉన్నటువంటి అంశాన్ని మనం పరిశీలిస్తే కేవలం ఆధార్ కార్డు నంబర్, లేదంటే పోర్టల్లో ఏదైతే పౌర సరఫరాల శాఖకు సంబంధించిన పోర్టల్లో ఉన్నటువంటి వివరాలకు సంబంధించిన ఒక కాగితాన్ని మనం ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళి రేషన్ షాప్ లో చూపిస్తే ఆ రేషన్ షాప్ నిర్వాహకుడు ఆ నంబర్ ని, ఏదైతే ఆధార్ కార్డు నంబర్ ఉన్నో కుటుంబ యజమానికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు నంబర్ ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యంత్రాల్లో ఎన్రోల్ చేసినాక బియ్యం అంటే రేషన్ ఇచ్చే పరిస్థితి ఉండేది. కాకపోతే అదంతా పరిస్థితి ఉంది. ఎందుకంటే కార్డు చిరిగిపోవడం, లేదంటే మర్చిపోవడం అన్ని అంశాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డిజిటలైజ్ రేషన్ కార్డు ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. డిజిటలైజ్ రేషన్ కార్డు మాదిరిగా అంటే మన డెబిట్ కార్డు మాదిరిగా చిన్న సైజులో రేషన్ కార్డు ఉండబోతుంది. అందులో ఒక చిప్ ఉండబోతుంది. దాంట్లో కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఒక రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు ఉన్నారో అందులో చిన్న ఎవరెవరికి ఎంత రేషన్ అందుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో ఒక వ్యక్తికి రేషన్ కార్డు పైన 6 కిలోల బియ్యం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన ప్రతి డాటాను కూడా అందులో పొందుపరచడమే కాకుండా ఇంకా కొన్ని వస్తువులు, ప్రస్తుతం అయితే తెలంగాణ వ్యాప్తంగా కేవలం బియ్యం మాత్రమే సరఫరా చేస్తుంది ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా. అయితే కొత్త రేషన్ కార్డులు ఇచ్చాక మరికొన్ని సరుకులను కూడా అదనంగా అందించాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్నికల హామీ కానివ్వండి, ఎన్నికల అనంతరం కూడా అధికారంలోకి వచ్చాక కూడా మరికొన్ని రేషన్ షాపులో మరికొన్ని నిత్యావసర సరుకులు ఇస్తామని చెప్పి కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని అమలు చేసే దిశగానే ముందుగా డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేయబోతుందని చెప్పవచ్చు. అయితే ఈ కార్యక్రమాన్ని ఈ నెల 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టింది. అయితే ఈ కార్యక్రమాన్ని మాత్రం సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లాను వేదికగా చేసుకున్నారని చెప్పవచ్చు. ఈ జిల్లా నుంచి ఆయన సీఎం రేవంత్ రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే జిల్లాకు చెందినటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా ఉన్నతాధికారులతో ఇప్పటికే రివ్యూ నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికీ సభా స్థలం ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికీ తెలియనప్పటికీ కూడా మరో 2 రోజుల్లో కూడా
సభాస్థలు ఎక్కడ అనేది కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది అటు కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా అధికారులు కూడా, జిల్లా స్థాయి అధికారులు కూడా సభాస్థలికి పరిశీలన కూడా ఇప్పటికే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎక్కడ సభాస్థలు ఏర్పాటు చేస్తారు అనేది మాత్రం మరికొద్ది రోజుల్లో తెలియబోతుంది. మొత్తానికైతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి లక్షలాది మంది ప్రజలకు ఒక ఊరట కలిగించే పథకం, ఊరట కలిగించే అంశంగా మనం చెప్పవచ్చు. ఇప్పటివరకు కొత్త రేషన్ కార్డులు గత 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో ఇవ్వలేదు కాబట్టి మేము అధికారంలోకి వచ్చాక కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ప్రకటించారు. అదేవిధంగా కొత్త మెంబర్ని యాడ్ చేస్తామన్నారు. ఇప్పటికే కొత్త మెంబర్ని యాడ్ చేసే ప్రక్రియ అయితే ఇప్పటికే పూర్తి అయిపోయింది. అది ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా చేయబోతున్నారు. అదేవిధంగా ఈ పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా జిల్లాకు చెందినటువంటి మంత్రి దామోదర్ రాజనరసింహ, అదేవిధంగా మరికొంతమంది ప్రముఖులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ భావిస్తుండగా అటు ప్రభుత్వం కూడా ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారని మనం చెప్పవచ్చు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త రేషన్ కార్డులు ఇస్తే కనుక ప్రజలకు మరింత సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటి వరకు పేపర్ ద్వారా తీసుకున్నటువంటి రేషన్ సరుకులకు సంబంధించి ఇప్పుడు డిజిటల్ కార్డు వస్తే కేవలం చిన్న డెబిట్ కార్డు మాదిరిగా ఉంటుంది కాబట్టి అది ఈజీగా క్యారీ చేసి వాళ్ళు తీసుకొని వెళ్ళి కూడా అవకాశం ఉంది, సరుకులు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఆ కార్డులో పూర్తిగా కుటుంబానికి సంబంధించినటువంటి డాటాను కూడా అందులో పొందుపరుస్తారు కాబట్టి కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా రేషన్ తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు కొత్త రేషన్ కార్డు ద్వారా మరిన్ని సరుకులు కూడా ప్రభుత్వం సరఫరా చేస్తే ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు పెద్ద ఎత్తున ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం కనుక ఇంకొన్ని సరుకులను రేషన్ కార్డు ద్వారా ఇస్తే ప్రజలకు నిత్యావసర వస్తువుల ధరలు బయట మార్కెట్ తో పోలిస్తే రేషన్ షాప్ లో తక్కువ ధరలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికైతే ఈ అంశం మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ ని పెంచే అంశంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సునీల్.